విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మంచి వాళ్ళందరినీ ఇలా పోగొట్టుకుంటూ పోతే ఈ కంపెనీ ఏమయ్యాటు? ఒక్కసారి ఆలోచించు బాబు. లోకంలో చెడ్డవాళ్లకు కొదవలేనట్టే మంచివాళ్లకు కొదవలేదు. వాళ్ళని వెతికి పట్టుకోవడానికి కొంత టైం పడుతుంది. కంపెనీ పరువు బజార్న పడ్డం కన్నా అదే నయం కదా. ఫైల్ మీద సంతకం అయిందా? లేదు. చైర్పర్సన్ లక్ష్మీదేవి గారు మరీ ఇంత సెంటిమెంటల్గా ఆలోచిస్తున్నారేమిటి అని అందరూ అనుకోవాలన్న నీ కోరిక? హలో. ఏమిటి వాయిస్ అలా ఉంది? ఇప్పటిదాకా ఏడ్చావా? లేదు. నన్ను చూసి ఏడ్చేవాళ్లకు మనశ్శాంతినివ్వమని దేవుణ్ణి వేడుకుంటున్నాను. మనశ్శాంతి ప్రస్తుతం నీకే బాగా అవసరం అనుకుంటా. నా అవసరాల గురించి ఆలోచించడం ఎప్పటినుంచట? రాజు మాలతుల చేత రిజైన్ చేయించినప్పటి నుంచి. కావాలని నువ్వే చేయించావన్నమాట. ఏ అది అర్థం కావడానికి ఇంతసేపు పట్టిందా? అణిగిమణిగి ఉన్నదాన్ని అనవసరంగా రెచ్చగొడుతున్నా. రెచ్చిపోయి ఏం చేయగలవు? రెక్కలు నరికేశాను కదా. మనుషులకుండేవి రెక్కలు కావు, విశ్వాసం. విశ్వాసం గురించి ఆలోచించవలసింది కుక్కలు, మనుషులు కాదు. ఆ కుక్కలకుండేపాటి విశ్వాసం ఉన్నా మనుషులని అనిపించుకుని ఉండేవాళ్లు కొందరు. ఆ కొందరిలో నువ్వున్నావా? కొందరిలో కాదు రోజీ, అందరిలోనూ ఉన్నాను. నీ అంతు చూడగలనన్న ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాను. అంతమయ్యే రోజు దగ్గర పడ్డవాళ్ళు ఇలా మాట్లాడతారన్నమాట. అవును, అచ్చం నీలానే మాట్లాడతారు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నిన్ను పంపించాక నువ్వు ఎలా మాట్లాడతావో వినాలనుంది. ఆ అవకాశం నాకెప్పుడిస్తావు? నువ్వు నువ్వుగా ఉండగల అవకాశం అసలు నీకుంటే కదా. ఏయ్, నువ్వు రోజీతో మాట్లాడుతున్నావని గుర్తుంచుకో. రోజీని తిరగేసి జీరోని చేసే రోజు అతి దగ్గరలోనే ఉందని నువ్వు గుర్తుంచుకో.
దీపక్, ఏమైంది బాబు? అమ్మా, కాసేపు నన్ను నన్నుగా ఉండనిస్తావా? నిన్ను ఉండనివ్వక నేనేం చేశానురా? నువ్వు కాదమ్మా, సంధ్య సంజయ్ ఏం చేసింది? నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేటు లేదు. హా, ఏమిటో నీ వాళ్ళకు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఓ పట్టానంతు పట్టడం లేదు. సంజయ్ హాయిగా కాలేజీకి వెళ్ళింది, తను నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వక? సంధ్య, వినోద్ కలిసి తిరుగుతున్నారు తెలుసా? ఆ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆ, ఎవరిని చూసి ఎవరనుకున్నావో? సంజయ్ని గుర్తుపట్టలేనంత చత్వారం ఇంకా రాలేదమ్మా నాకు. ఎప్పుడు చూసావు? అమ్మా, ఎప్పుడు చూసింది, ఎక్కడ చూసింది, ఎలా చూసింది పక్కన పెడితే సంజయ్ గురించి మనం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. సరైన జాగ్రత్తలు అంటే? తను ఏం చేస్తున్నది, ఎవరెవరితో స్నేహం చేస్తున్నది అన్నది తెలియకుండా పెంచుతున్నాం. ఒకప్పుడు నిన్ను కూడా ఇలాగే పెంచాను బాబు. ఒకానొక శుభముహూర్తాన నువ్వు వచ్చి భార్గవిని పెళ్లి చేసుకుంటానని చెప్పేంత వరకు నీలో ఎలాంటి ఆలోచనలున్నాయనేది నాకు అర్థం కాలేదు. ఆ, నువ్వేదో తప్పు చేశావని చెప్పడం నా ఉద్దేశం కాదు బాబు. పిల్లలకు కొంత వయసు వచ్చాక వాళ్ళను పెద్దలు పట్టించుకోకూడదు. వాళ్ళ ఇష్టాలకు వాళ్ళను వదిలేయాలి. వదిలేస్తే ఇలానే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? పోయి ఆ విధవతో ఫ్రెండ్షిప్ ఎలా అయిందమ్మా సంజయ్కి? వినోద్ విషయంలో నువ్వన్న మాటను వెనక్కి తీసుకో బాబు. వాడి తల్లి తండ్రి, అమ్మమ్మ నాయనమ్మ బతికే ఉన్నారు, బాగానే బతుకుతున్నారు. సిరి సంపదలకు లోటు లేదు. చిన్నప్పటినుంచి మనకు దూరంగా పెరిగాడన్న బాధ, ఆ తల్లి కూతుళ్ళు వాణ్ణి ఎలా పెంచుంటారోనన్న అనుమానం తప్ప వాడిలో వంక పెట్టేంత దుర్గుణాలు, వెధవ అంటూ తిట్టాల్సినంత దుష్ప్రవర్తన లేవు అని నేననుకుంటున్నాను. వినోద్తో స్నేహం చేస్తే తప్పేంటంట? నేను మామూలుగానే మాట్లాడుతున్నాను. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్నారు కాబట్టి ఎక్కడో తారసపడి ఉంటారు, హలో అనుకొని ఉంటారు. అక్కడ దాకా నడుద్దాం వస్తారా అనుంటాడు వాడు. పదండి నేను అటే వెళుతున్నాను అనుంటుంది సంధ్య. నేను ఒక నిజాన్ని కళ్ళారా చూసొస్తున్నాను. అదే నిజాన్ని నువ్వు మరోలా ఊహిస్తున్నావు. ఊహల మీద ఆధారపడిన అభిప్రాయాలు, తీర్మానాలు నిజ జీవితాన్ని ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయలేవమ్మా. గుడ్ ఈవినింగ్. సంధ్య, మీ కాలేజీలో ఫస్ట్ సే గుడ్ ఈవినింగ్. నో. అమ్మమ్మ నువ్వు. గుడ్ ఈవినింగ్ సంధ్య. అమ్మమ్మ ఎప్పుడు అమ్మమ్మే. ఇప్పుడు చెప్పు మావయ్య, మా కాలేజ్ గురించి ఇందాకేదో అడగబోయావు, ఏమిటది? మీ కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ సంవత్సరం పొడవునా జరుగుతుంటాయా? ఎందుకు? ఇవాళ నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? అదే ఇందాక నువ్వు అబ్బాయితో మాట్లాడుతూ రోడ్డు మీద నడుస్తున్నావు చూడు. ఐ సీ, చూసావన్నమాట. అంత పబ్లిక్గా తిరుగుతుంటే చూడకుండా ఎలా ఉంటాను? ఒకవేళ నువ్వు చూడాలనే అలా పబ్లిక్గా తిరుగుతున్నానేమో. సంధ్య, నా పేరు మామూలుగా పిలిచినా నాకు వినపడుతుంది మావయ్య. ఎవరా అబ్బాయి? ఆ వివరాలన్నీ నాకన్నా మీకే ఎక్కువగా తెలిసిండాలే. అంటే అతనెవరో తెలిసే ఫ్రెండ్షిప్ చేసావన్నమాట. ఎస్, వినోద్ ఆ కాలేజ్లో చదువుతున్నాడని తెలిసే నేనక్కడ చేరాను. వాడు వినోద్ అని, వాడు నీకు బావ అవుతాడని, ఆ కాలేజీలో చదువుతున్నాడని ఎవరు చెప్పారు? చూడు మావయ్య, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి పెంచావు. అప్పుడు ఇంతుండేదాన్ని కాబట్టి నువ్వు చెప్పిందే ఇన్ఫర్మేషన్, నువ్వు చూపించిందే ప్రపంచం. ఇప్పుడు నీ అంత ఎదిగాను. కొన్ని విషయాలు వద్దనుకున్నా తెలుస్తాయి. నా ప్రశ్నకు సమాధానం ఇది కాదనుకుంటాను. ఇది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాదని కూడా అనుకుంటాను. వినోద్ గురించి నీకెవరు చెప్పారు? నేను చెప్పాను. అమ్మా, నువ్వు చెప్పావా? ఎస్, నేనే చెప్పాను. ఎందుకు చెప్పావు? ఆ విషయాలు నా నుంచి దాచి ఏం చేయాలనుకున్నారు? వద్దమ్మా సంధ్య, వాడు నా కొడుకే కావచ్చు, కానీ మనుషుల గురించి, మర్యాద గురించి తెలియని రోగ్. అతన్నలా చేసిందెవరు? వాడి అమ్మ, అమ్మమ్మ. వాళ్ళు వినోద్ని తప్పుడు దారిలో పెంచుతుంటే నువ్వెందుకు సైలెంట్గా ఊరుకున్నావు? అవన్నీ నీకు అక్కర్లేని ప్రశ్నలు. ఈ ప్రశ్నలు అక్కర్లేదనుకుంటే వాటి సమాధానాలైనా నాకు కావాలి మావయ్య. అందరూ ఉండి ఎవరూ లేనట్టు ఈ శాపగ్రస్త జీవితాలేమిటని అమ్మమ్మని అడిగితే జరిగిందంతా చెప్పింది. ఒకప్పుడు నిన్ను ట్రాప్ చేసి మన కుటుంబంతో దారుణంగా ఆడుకున్నారా ఇద్దరు. ఇప్పుడు వినోద్ని ట్రాప్ చేసి
విడిపోయిన మన రెండు కుటుంబాల్ని కలపాలనుకుంటున్నాను నేను. అందుకే వినోద్కి ఒక పేదింటి అమ్మాయిగా పరిచయమయ్యాను. అదే ఒకప్పుడు అత్తయ్య నీకు ఒక ఫోటోగ్రాఫర్ రూపంలో పరిచయమై నమ్మించిందే అలాగన్నమాట. ఒక ముసలి తాత తప్ప నాకిక ఎవరూ లేనట్టు నాటకం ఆడుతున్నాను. నా మాట వినమ్మా సంధ్య. ఈ అబద్ధాలకు ఈ నాటకాలకు ఇంతటితో పులి స్టాప్ పెట్టాయి. ఏ ఎందుకు పులి స్టాప్ పెట్టాలి? నీ అత్తకు నీ భార్యకు తగిన శాస్తి జరగాలంటే సంజయ్ ఈ నాటకం కొనసాగించాల్సిందే. ఏమిటమ్మా నువ్వు కూడా? ఈ నాటకాల గురించి రేపు నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు? నీ అత్త నీ భార్య ఆడిన నాటకాల గురించి తెలుసుకున్న నలుగురు వాళ్ళనేమన్నారు బాబు? వాళ్ళాడిన నాటకాల ముందు ఇదెంత? నీ అత్త కేవలం నాటకాల ద్వారానే స్నేహితుల్ని విడదీసింది, బిజినెస్ పార్ట్నర్స్ని విడదీసింది, భార్యాభర్తల్ని విడదీసింది. అలాంటి నాటకమే ఆడి విడిపోయిన వాళ్ళని కలపాలనుకుంటుంది సంధ్య. సంధ్యను నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను కాబట్టి ఆమెని ఎంకరేజ్ చేస్తున్నాను. అంతేగాని ఈ రెండు కుటుంబాల మధ్య కొత్త గొడవలు సృష్టిస్తున్నారని మాత్రం అనుకోవడం లేదు. అంతేనా? విడిపోవడానికి గొడవలే కారణమై ఉంటే కలవడానికి కూడా కొన్ని గొడవలు జరిగి తీరాలి మావయ్య. మీ ఇద్దరి సహాయ సహకారాలుంటే ఎన్ని గొడవలొచ్చినా ధైర్యంగా ఎదిరిస్తాను. నన్ను ఆశీర్వదించు మావయ్య. ఎంతసేపటికి నీ గొడవ నీదే తప్ప నేను చెప్పేది వినిపించుకోవే. మావయ్య అన్న మాటలకు మనసు కష్టపెట్టుకోవద్దమ్మా. నీ మీదున్న ప్రేమ కొద్దీ వినోద్ని తప్పుపడుతున్నాడు తప్ప కొడుకంటే తనకి ప్రేమలేక కాదు. ఎవరున్నా లేకున్నా ఈ అమ్మమ్మ మాత్రం నువ్వు చేసే ప్రతి పనిలోనూ తోడు ఉంటుంది. నిశ్చింతగా ఉండు సంధ్య. సంధ్య, ఉమ్, లవ్ ఈజ్ బ్లైండ్ అనడం విన్నాను. లవర్స్ మైండ్ బ్లాంక్ అని నువ్వు గాని విన్నావా? లేదే. మరేంటి మన ఇద్దరి మైండ్స్ ఇంత బ్లాంక్గా ఉన్నాయి? మన లవ్ గురించి మా గ్రానీకి తెలియజేసే ప్లాను ఒకటి తట్టదే. మన లవ్ గురించి మీ గ్రానీకి తెలియకపోతే ఇప్పుడు ఏంటట నష్టం? నాకు మెంటల్ పీస్ అనేది కరువు అవుతుంది. నేను మనశ్శాంతిగా ఉండాలంటే మన పెళ్లి జరగాలి. మన పెళ్లి జరగాలంటే మా గ్రానీ ఒప్పుకోవాలి. తాను ఒప్పుకోవాలంటే అసలు విషయం ఏంటో తెలియాలి కదా. వద్దండి. ఏ ఎందుకని? ఒకవేళ మీ గ్రానీ గారు మన పెళ్లికి ఒప్పుకోలేదనుకోండి, నేను భరించలేను. ఒప్పుకోకపోతే ఒప్పిస్తానే తప్ప నిన్ను వదులుకోను సంధ్య. బాసు బాసు యారా రాస్కల్, ఎంతసేపు నీ కోసం వెయిట్ చేయాలి? స్క్రిప్ట్ తెచ్చావా? ఓ తెల్లవార్లు మేల్కొని ఆలోచనతో కుస్తీ పట్టి అద్భుతమైన స్క్రిప్ట్ తయారు చేశా. మ్మ్. మ్మ్. ఏమిటిది? ఫోన్లో మీరిద్దరూ మాట్లాడవలసిన మ్యాటర్. ఫోనా? ఫోన్ ఏమిటి? ఇవాళ నువ్వు వినోద్కి ఫోన్ చేస్తున్నావు. అమ్మో, వాళ్ళ గ్రానీ వాళ్ళు తీస్తే? మా గ్రానీ వాళ్ళు ఫోన్ తీసి మన మాటలన్నీ వినాలన్నదే ప్లాను. ఇదేదో ప్లాన్ ప్రకారం జరుగుతుందని వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి. ఏంటది? హలో, వినోద్ గారు ఉన్నారా అండి? మీరెవరు? హలో హలో. మ్. హలో, ఆ, వినోద్ గారు ఉన్నారండి? ఎవరు మాట్లాడేది? ఏమిటో అంత హుషారు. ష్! దీపక్ మావయ్య ఇంట్లోనే ఉన్నాడు. పెద్దగా మాట్లాడకు. ఏం మాట్లాడితే ప్లాన్ అంతా పాడైపోతుంది. ప్లాన్ ఏమిటమ్మా? చెప్తా నాగు. వినోద్, ఫోన్ నీకే అనుకుంటా, చూడు. ఓకే గ్రానీ. వినోద్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో కనుక్కుందాం. ఎలా? ఫోన్ తీ. మ్. హలో. వినోద్, ఎలా ఉన్నావు? మ్. నువ్వెలా ఉన్నావు?
నా మనసు నీ కోసం తెగ ఆరాటపడుతోంది. నిద్రలోనూ మెలకువలోనూ నిన్నే స్మరిస్తోంది. మ్మ్హ్మ్. ఇంకా ఏమేం చేస్తుందట? ఇద్దరం చెట్టాపట్టాలేసుకుని హాయిగా వెన్నెల్లో విహరించాలట. వెన్నెల్లో విహరించడం కాదు, మన ప్రేమనే వెన్నెల్లా చేసి కురిపిద్దాం. వెంటనే నిన్ను చూడాలనుంది వినోద్. ఇప్పటికిప్పుడు రెక్కలు కట్టుకునొచ్చి నీ ఒళ్ళో వాలిపోవాలనుంది తెలుసా? నో, నేను చదువుకోవాలి. నా మీద మా మమ్మీ మా గ్రాని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి నీ మీద నేను పెట్టుకున్న ఆశల గురించి ఏం చేస్తావు? అవన్నీ కాలేజీలో ఆలోచిద్దాం. మా మమ్మీ గ్రాని ఇంట్లోనే ఉన్నారు. విన్నారంటే చాలా ప్రమాదం. ఫోన్ పెట్టే. బాయ్ వినోద్. ఏమిటిది? నాటకంలో కొత్త అంకమా? అవును మావయ్య. అమ్మా, ఈ నాటకాల ట్రూపులో నువ్వు చేరావా? నేను నీలాగే వెళ్తూ వెళ్తూ ఇలా వచ్చాను. ఏదోలే పాపం, కొంచెం సాయం చేద్దామని ఇలా వచ్చాను. నన్నేమనద్దు. ఆ రోజుని తక్కువ అంచనా వేస్తున్నావు అమ్మా సంధ్య. ఇలాంటి ప్లాన్స్ని కొన్ని వందలు చూసుంటుంది, కొన్ని వందల్లో వాటిని తిప్పికొట్టుంటుంది. ఆమెతో చెలగాటమాడుతున్నావు అమ్మా. ఆమె తెలివితేటలు బాగా తెలిసిన వినోద్ నేను కలిసి ఈ ప్లాన్ తయారు చేశాం మావయ్య. అయినా తెలివి ఏ ఒక్కరి సొత్తో కాదుగా. మావయ్య సంగతి సరే గాని వినోద్ ఏమంటున్నాడమ్మా? ఇందులో ఉన్నదే చదివాడు, వేరే ఏమంటాడు? అయినా రేపు కాలేజీకి వెళ్తే గాని ఏ విషయం తెలీదు.